ఒకటే పండుగను ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతోని చేసుకున్నారు. షే పార్టీలు ప్రజాపాలన దినోత్సవం అని చేసుకుంటే కార్ పార్టీలేమో సమైక్యత దినోత్సవం అని చేసుకుర్రు. పువ్వు పార్టీలు విమోచన దినం అని అన్నారు. ఇంతమంది విలీన దినోత్సవం అని కూడా మాట్లాడిర్రు. ఇప్పుడు కొత్తేం కాదు, ఎప్పుడు గీంతే గాని పండ్రి సెప్టెంబర్ 17 ముచ్చట్లు ఎట్లెట్లా నడిచినాయో ఒక్కసారి చూద్దాం. ఓ దిక్కు సీఎం రేవంత్ సారు పబ్లిక్ గార్డియన్ల జెండా ఎగిరేస్తే అటు పరేడ్ గ్రౌండ్ లో సెంటర్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను పిలుచుకొని జెండా ఎగిరేసిండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. అన్నిటికి మించి సీఎం రేవంత్ సారు మాట్లాడుకుంటా తెలంగాణకు బుల్లెట్ రైలు వస్తాయింది అన్నట్టు చెప్పుకొచ్చిండు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్ లో ఉండే నగరాల కనెక్టివిటీ పెరగాలని. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదే విధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈ రోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈ రోజు మనకు రాబోతుంది. ఇదొక్కటే కాదు, మన వెనకటోళ్ళు చేసిన పోరాటాలను ఓసారి ఆది చేసుకున్నాడు. ఇప్పుడు సర్కారోళ్ళు ఎట్టెట్ట ఎలుగులు చేస్తుండ్రో కూడా చెప్పుకొచ్చిండు. ఇదిట్లుంటే పరేడ్ గ్రౌండ్ లో పువ్వు పార్టీల ముచ్చట్లు జోరుగా నడిచినాయి. రాజ్నాథ్ సారు, తత్తిమ పువ్వు పార్టీ లీడర్లు అందరు గట్టిగా మాట్లాడిండ్రు. తెలంగాణను నిజాం చేతులకేంచి తీసుకుపోయి దేశంలో కలుపుకున్న పటేల్ సారు ధైర్యాన్ని మస్తు పొగిడిండ్రు. ఇంకో దిక్కు కారు పార్టీలు సమైక్యతా దినం గట్టినే చేసిండ్రు. సందు సర్కారోళ్ళ మీద బాణాలు వేసిండ్రు. తిప్పల వడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమైతాంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి. గిట్ల ఎవలకు నచ్చినట్టు వాళ్ళు చేసుకున్నారు. అటు జిల్లాల పోటీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జెండా ఎగిరేసి ముచ్చట్లు జోరుగా చెప్పిండ్రు. అంత మంచిగానే ఉన్నది కానీ ప్రజాపాలన, సమైక్యత, విమోచనం, విలీనం అని కలిసిపోయే పండుగను, కలిసిమెలిసి చేసుకునే పండుగను ప్రతిసారి పార్టీలు, లీడర్లు ఏరువడి చేసుకుంటారు. మీది వేరే మాది వేరే అన్నట్టు చేస్తారు. గదే గమ్మతున్నది. అసెంబ్లీ మీటింగ్లు అట్లా నడుస్తాయి, గిట్ల నడుస్తాయి, ఈసారి ధూమ్ తడాకా నడుస్తుంది కావచ్చు అని అనుకుంటే తెలంగాణలో 1-2 దినాలలోనే ముగిచ్చిర్రు. ఇప్పుడు ఏపీలో వానాకాలం మీటింగ్లు వచ్చినాయి. ముచ్చట్లకు సార్లు గట్టినే తయారయ్యారట. మరి ఆ కథ ఏందో చూడాలి కదా, పాన్రట్ల పోయి అరుసుకరద్దాం. ఆనకాలంలో ఆనలు జోరుగా పడుతున్నాయి. ఇక ఆనకాలం మీటింగులు కూడా జోరుగా నడిపియాలన్నట్టు తయారైనరు ఏపీ లీడర్లు. గురువారం సంధి ఏపీ అసెంబ్లీ మీటింగులు చాలా అవుతున్నాయి. పొద్దుగాల 9కి అసెంబ్లీ, 10కి మండలి మీటింగులు ఉన్నాయి. ఎట్టెట్లా ఏం కథ అనేది ముందుగానే స్పీకర్ సారు అందరితో కూకొని మాట ముచ్చట చేసిండు. మీటింగులు ఎన్ని దినాలు నడిపిస్తారో గురువారమే తెలుస్తుంది. ఇదిట్లుంటే ఇప్పటికే ప్యాన్ పార్టీ వాళ్ళు సుతా అసెంబ్లీకి రావాలే, మాట్లాడాలి అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళు గట్టిగానే పిలుస్తాండ్రు. ఊకే బయట ముచ్చట్లు పెట్టే బదులు ఎదురు ఊకొని మాట్లాడుకుందాం రాండ్రి అని పిలుస్తుండ్రు. మొన్న మీటింగులో మాట్లాడుకుంటా అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకుంటాండ్రు ఎమ్మెల్యేలని స్పీకర్ అయ్యన్న సారు కూడా సురుకులు పెట్టిండు. అదివరకోసారి అసెంబ్లీకి రాకపోతే ప్యాన్ పార్టీలను సస్పెండ్ చేసుడే అన్నట్టు చెప్పిండు డిప్యూటీ స్పీకరు. అయితే పెద్దసార్లు గంత గట్టిగా చెప్తున్నా సరే ఏగస్ పార్టీ వాళ్ళు మాత్రం మీటింగులకు పోయేది నమ్మకం తుట్టే అంటున్నారు చాలా మంది. ఇప్పటికే అసెంబ్లీకి పోవద్దన్నట్టే అన్ని తీర్ల ఆలోచనలు చేసుకున్నారట. మరిగా చూడాలే సస్పెండ్ ముచ్చట్లు ఏమైతాయో, ఎంతగానో ముంగట పడతాయో. పెద్ద పెద్ద పట్టణాలకే రింగ్ రోడ్లు లేవు, మా పల్లెలకేంటికి అని అడుగుతుర్రు కొంతమంది. వేస్తే వేసిర్రు కానీ ఎకరానికి 2 కోట్లు ఇయ్యుర్రి అని అంటుర్రు ఇంకొంతమంది. గిట్లా సర్కారోళ్ళు వేస్తామంటున్న రీజనల్ రింగ్ రోడ్డు మీద తీర్ల మాట్లాడుతుర్రు రైతన్నలు. అయితే అందరి ముచ్చట్లేమో కానీ ఒక్కసారి గిసారి ముచ్చట్లు కూడా చూడుర్రి. అబ్బర కొడుకో, ఓ దిక్కు త్రిపులారు గదే రీజనల్ రింగ్ రోడ్డు చేయవచ్చి భూములు పోతాయి, లాస్ అవుతాము అని రైతన్నలంతా లొల్లులు చేస్తున్న గిసోంచి ఆలల్లా రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు గట్ట మాట్లాడిండు. గా త్రిపులారు అయ్యేదా పోయేదా, ఊరికే చెప్పులు అరగంగా తిరుగుతాండ్రు మీరు, వచ్చినా ఇప్పట్లో రాదు పోన్రే అన్నట్టు చెప్పిండు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉన్న పుట్టపాక కాడ రింగ్ రోడ్డు చేయబట్టి భూములు పోతున్నోళ్ళు కొంతమంది మంత్రిని కలవనికే పోయినరాట. ఇగో వాళ్ళతోనే గట్ల మాట్లాడిండట సారు. ఇప్పటికే భువనగిరి దగ్గర రాయగిరికి ఎంచిపోయే ఉత్తర బాజుకే అతి గతి లేదు. ఇక పుట్టపాక దిక్కి ఎన్నడొస్తుందో ఏమో, అప్పటికి ఎవళ్ళు ఉంటారో ఎవళ్ళు ఉండరో, ఎన్ని తరాలు మారాలనో ఎన్ని సర్కారులు మారాలనో కూడా తెలియదు అన్నట్టు మాట్లాడినట్ట రోడ్ల మంత్రి. ఉత్తగా త్రిపులారు అని పరిశాన కాకుండా మీ భూములు మీరు దున్నుకొని బతుకుపోయినరి అన్నట్టే రైతులకు చెప్పిండట.
ఓ దిక్కు చీపు సాపు రోడ్లేసుడే, రింగు రోడ్డుతోని పల్లెలను కూడా పరుగులు పెట్టించుడే, ఆలస్యం ఏం లేదు అన్నట్టే ముఖ్యమంత్రి సారు తత్తిమ సర్కారు వాళ్ళంతా చెప్తుంటే అసలైన రోడ్ల మంత్రే గిట్ల అయ్యేది లేదు పోయేది లేదు అన్నట్టు మాట్లాడేటాలకు అంత పరిశాన్ అవుతుండ్రు ఇప్పుడు. అందరు లీడర్లేమో కానీ మునుగోడు షే పార్టీ లీడర్ రాజగోపాల్ రెడ్డి సార్ ముచ్చట్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఆ పార్టీలకించి ఈ పార్టీలకు దునికినా, ఈ పార్టీలకించి ఆ పార్టీలకు దునికినా సారు ఏం చేసినా ప్రజల కోసమే చేసినా అని అంటుంటాడు. అన్నట్టు ఈ నడుమ సొంత పార్టీ వాళ్ళ మీదనే గజ్జగట్టి ఆడుతున్నాడు సారు. ఇక చూడు ఈసారి ఏమన్నాడు. రాజగోపాల్ అన్న ముచ్చట్లు ఈనేముందో ఒక్కసారి సీఎం సార్ ముచ్చట్లు చూడర్రే. తొలి 20 నెలల్లోనే ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాం. పోటీ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకతతో వేగంగా ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు అందించాం. వచ్చి రాగానే 60,000 కొలువులు నింపినాం, గ్రూప్స్ పరీక్షలు ఎక్కడేం తిరకాసు లేకుండా పెట్టినాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు చూడండి రాజగోపాల్ అన్న ముచ్చట. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాదన్నట్టు 2 లక్షల కొలువులు ఇస్తామన్నారు, ఇంకా ఇస్తలేరు, చెప్పని ఇయ్యాలే అన్నట్టు అడిగిండు ఎమ్మెల్యే సాబు. ఇంకేమన్నాడో చూడుర్రే. అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా, అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తా, అవసరమైతే దిల్సునార్కి వస్తా. రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత విషయంలో నిర్లక్ష్య వైఖరి, నిర్లక్ష్య ధోరణితో ఉండకుండా మీ సమస్యలు ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతా అని చెప్పి మరొకసారి మాటిస్తున్నా. కాబట్టి 7 కంటే ఆడికి వస్తా, కొలువుల పోరాటం చేస్తా అన్నట్టే మాట్లాడిండు. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ప్రజాపాలన దినోత్సవం చేసి జెండెగిరేసి రాష్ట్రాన్ని అన్ని తీర్ల ఎలుగుల చేస్తున్నామని ముచ్చట్లు చెప్పుకొస్తే గిట్లా ఆ పార్టీ ఎమ్మెల్యే సాబే గన్ పార్కు కాడ పోరాటానికి రెడీ అన్నట్టు ముచ్చట్లు చెప్పిండు. మొన్న అసెంబ్లీ మీటింగులప్పుడు కూడా ఓ దిక్కు అందరు అసెంబ్లీకి పోతే రాజగోపాల్ అన్న మాత్రం వరద బాధితుల పరామర్శకు పోతున్నా అన్నట్టు మాట్లాడిండు. మొన్నటికి మొన్న 3R ప్లానింగ్ మార్చకపోతే సర్కారును మార్చుడే అన్నట్టు కూడా మాట్లాడిండు. రాజగోపాల్ అన్న ఏం మాట్లాడినా సొంత పార్టీ మీద బాణాలేసినట్టే ఉంటుంది. అయితే గిన్ని మాటలు మాట్లాడినా సరే క్రమశిక్షణ కమిటీ లీడర్లను ఏమనరా సారు అని అడిగితే మాకు కంప్లైంట్ రాలేదు అంటుండ్రు. భలే ఉన్నది పోన్రి వ్యవహారం అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. అరే ఆగుర్రుల్లా ఇంకో వాడుతున్నది, అదైతే చూసిపోర్రి. పాదయాత్ర చేసి పల్లెలన్నీ సుడిపెట్టి పబ్లిక్ కు జోలి చెప్పి మళ్ళా అందరినీ కారు పార్టీ దిక్కు మలుపుకోవాలన్నట్టే తయారైతుండట మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఇట్లనే మాటల మాట పాదయాత్ర ఎప్పుడు చేస్తావు సారు అని అడిగితే ఇంకో 3 ఏండ్లున్నది, అప్పుడే తొందర ఏమొచ్చింది, పాదయాత్ర అయితే బరాబరు ఉంటది అన్నట్టు చెప్పిండట సారు. అంతేకాదు ఇప్పుడైతే సన్నవడానికి చూస్తున్నాడట. ఈ నడమ జిమ్ముకు పోతలేడట గాని మళ్ళా చాలు చేస్తా, బక్క కావాలే, పాదయాత్ర టైంకు అన్ని తీర్ల తయారుగా ఉండాలి అన్నట్టు మాట్లాడిండట. ఇదొక్కటే కాదు, 2 ఏండ్లాయే కేసీఆర్ సార్ బయటకు వస్తలేడేంది సారు అని అడిగితే కేసీఆర్ పబ్లిక్లకు ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాడు, ఎప్పుడు రావాలనో ఆయనకు బాగా తెలుసు అన్నట్టు చెప్పిండు. సారు గట్టిగా ఉండు, ఎవ్వలేం పికర్ చేసేది లేదు, పార్టీని ముంగటికి నడిపిస్తున్నది బాపే అన్నట్టు మాట్లాడిండట. మరి ఇక పాదయాత్ర ఎప్పుడు సురువు చేస్తారో ఏమో గానీ పోత సర్కారు వాళ్ళ మీద యుద్ధం గట్టిగానే నడిచేటట్టున్నది. ఊర్లో పోంటి కారు పార్టీ వాళ్ళ జాతర జోరుగా అయ్యేటట్టున్నది అనుకుంటారా అందరూ. పట్నంలో అంటే మురికి కాలువల నాలాలు బందబస్తుగా ఉంటాయి కాబట్టి వాడకం చేసిన నీళ్ళన్నీ ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంటాయి. అదే ఊర్ల పంటి చూడుర్రి, సరైన మోరీలు లేక ఎక్కడి మురికి నీళ్ళు అక్కడ బజార్ల పొంటి పారి గలీజ్ వాసన వస్తుంటుంది. అగో గీ ముచ్చట్ను సీరియస్గా తీసుకున్న ఏపీ సర్కారు మురికి కాలువల మీద ఏదో మ్యాజిక్ చేస్తుందట. పాండ్రి గదేందో మనం కూడా చూద్దాం. మురికి కాలువ ముచ్చటని చెప్పి గీదేదో సగం రోడ్డు పోసిన తొవ్వని చూపియా పడితేరేంది అని పర్షాన్ కాకుర్రి. ఇందాక చెప్పిన మ్యాజిక్ మురికి కాలువ ఇదే. అవు ఇది నీళ్లు ఇంకిపోయే మోరి. ఇక అసలు ముచ్చట్లకు పోతే ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం సోమారం అనే ఊళ్ళే మురికి కాలువలు జయంగా చాలా మందికి అంటు రోగాలు తాకినాయట. ఇక గా ముచ్చట ఎరక చేసుకున్న అధికారులు ఊళ్ళే మురికి నీళ్ళు అనేదే లేకుండా చేయాలి అని చెప్పి తొలుత ఓ 100 మీటర్ల మ్యాజిక్ మురికి కాలువను కట్టిర్రు. అగో గదే ఇది. మోదాలు ఓ పెద్ద కాలువ తీసి అండ్ల ఓ పొరల ఉష్కే, ఇంకో పొరల ఎర్రమట్టి, పైనంగా కంకర పోసి నీళ్ళింకేటట్లు చేసిర్రు.
ఇక పైపు తీసుకొని నీళ్లు పట్టిస్తే మంచిగా ఎక్కడ నీళ్లు అక్కడ ఇంకిపోతున్నాయి. గిట్ల వచ్చిన మురికి నీళ్లు వచ్చినట్లు భూములకు ఇంకేటట్లు చేసిరు కాబట్టే దీన్ని మ్యాజిక్ డ్రైనేజీ అంటారట. తోలితే ఈ ఊళ్ళో కట్టించి ఎట్లుంటదనేది ఫోటోలతో సాతలో చూపించిన అధికారులు మంచిగా పనిచేస్తే ముంగట రాష్ట్రం అంతటా ఆఖరున్న చోట పెడతాము, మురికి కాలువలు అనేదే లేకుండా చేస్తామని చెప్పుకొచ్చిర్రు. అయితే ఇంకో ముచ్చటేందంటే సీసీ రోడ్లెమ్మటి మాత్రమే ఈ మ్యాజిక్ మురికి కాలువను కడతారట. మరి సిమెంట్ రోడ్లకు గీ మురికి కాలువలకు నడమ ఏం లింక్ ఉన్నదో ఏమో గాని మొత్తానికి ఊళ్ళో మురికి కాలువలు కానరాకుండా చేసి అడ్డమైన అంటు రోగాలు తగలకుండా కాపాడిర్రు. మంచిగ్రమే కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ప్రజలారా, మీ పిల్లలను ప్రైవేట్ బళ్ళకు పంపకుండా మా సర్కార్ బడికే తోలుర్రి. ఈడ మీకు బొయ్యిలు, బడి బట్టలు, నాస్టా, మధ్యాహ్నం బువ్వ పెడుతున్నాం, బగ్గా చదువుకున్న సార్లు ఉంటారు, ఇగో గిట్ల బొచ్చడి సవలతులు చేస్తున్నాం అని నాయకులు అధికారులు మైకుల ముంగట కుత్కెలు ఓంగ మొత్తుకుంటారు. సరే అని తోలిస్తే ఇగో పిల్లల పరిస్థితి గీ ఆగానికి వస్తుంది. సార్ రండి సార్, మేమేమో ఎక్కువ సార్లేమో తక్కువ అని రోడ్డు మీద కూర్చొని లొల్లి చేస్తుర్రు చూడుర్రి పొలగాళ్ల ఆరాటం చదువు చెప్పే సార్ల కోసం. గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం బొంకూరు సర్కార్ పెద్దబళ్ళే 270 మంది పొలగాళ్లుంటే అందరికీ కలిపి 4 సార్లు ఉన్నారట. అందులో లెక్కలు, సామాన్య ఇంకా సాంఘిక పాఠాలు చెప్పే సార్లు గీ నడమనే తబాదాలై పోయిర్రట. మరి పోయినోళ్ల జాగల అధికారులు కొత్త సార్లను పంపాలి కదా, పంపలే. దీంతోని పిల్లల చదువులు ఆగమైతున్నాయి. అందుకే కర్నూలుకెంచి రాయచూరు పోయే తొవ్వెక్కి గీ తీర్లలొల్లి చేస్తుర్రు. ఇంకో 3-4 నెలలు పోతే ఈ ఏడాది ఒడిసిపోద్ది, ఆయన కూడా సార్లు లేరు. ఇక మా చదువులు ఎట్లా ముంగట పడతాయి? ఓ దిక్కు అధికారులంతా సర్కార్ బళ్ళకు రమ్మంటుర్రు, వస్తేనేమో చదువు చెప్పే సార్లు దిక్కుండరు. ఇట్లయితే ఎట్లొస్తారు సార్ అని 270 మంది పొలగాళ్లు రోడ్డు మీద కూర్చుంటే ఎక్కడి బళ్ళు అక్కడనే అయిపోయినాయి. ఇక్కడ చదువు బాగా ఉంటుంది కానీ టీచర్స్ లేనందువలన మేము ఎంతో లాస్ అవుతున్నాము. ఇప్పటికే 3 నెలలు గడిచిపోయాయి. మాకు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది కావున ఒక్క చాప్టర్ కూడా జరగలేదు. సోషల్, మ్యాథ్స్ అండ్ బయాలజీ ఇవి ఏమి జరగలేదు కాబట్టి మాకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి మాకు టీచర్స్ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. గదన్నట్లు రేపు పరీక్షలు వస్తే ఏం రాయాలి, ఎట్లా పాస్ కావాలి? చదువుల అధికారులు సరిగ్గా పట్టించుకోక నడమ మేము ఆగమవుతున్నాం. జర ఇప్పటికన్నా కలెక్టర్ సారు ఇంకా జిల్లా చదువుల పెద్ద అధికారులు మా తిప్పలు పట్టించుకొని మేం డిమాండ్ చేస్తున్న సార్లను వెంటనే పంపుర్రి. ఈడ ఒక్కూరు కాదు 3-4 ఊర్ల పొలగాళ్లు చదువుకుంటున్నాం. జర మీ లాపర్వా జయంగా మమ్మల్ని ఆగం జయకుర్రి సార్లు అని ఒక తీరుగా అడగబట్టిర్రు పిల్లలు. మరి ఈ ముచ్చట చూసన్నా సార్లను దబ్బిన పంపుతారో లేదో చూడాలిగా. మొన్నటిదాకా మా బజార్ దిక్కు చెత్త కొంచెం పోయేటోళ్ళు రోజు వచ్చేది. కానీ గీ నడమ ఏమైందో ఏమో, దినం తప్పించి దినం ఒక్కోనాడైతే 2 వద్దులకోసారి వస్తుర్రు. ఏమైంది అని అడిగితే బండ్లు చెడిపోయినాయి మేడం, మమ్మల్ని ఏం చేయమంటారు అని ఉల్టా మరల పడుతుర్రు అన్నట్లు గా మంచిర్యాల జిల్లాలో కూడా గిదే కథ అవుతుందట. పాండ్రి చూసొద్దాం. అయ్యో, చెన్నూరు మున్సిపల్ చెత్త బండ్లకు ఎంత కష్టం వచ్చింది చూడురులా. మేం మంచిగున్నప్పుడు రయ్య అని బజార్లో తిరిగినాం, అడ్డమైన చెత్తను తేసి కుక్కినా కూడా ముక్కు మూసుకొని ఓర్చుకున్నాం. అసొంటిది ఇవాళ మాకు సుస్థి చేస్తే ఒక్కర్లు పట్టించుకోరా, ఇట్లనే ఉంటదా మీ స్వార్థం అని మున్సిపల్ ఆఫీస్ లో గొడగొడా శోకం పెడుతున్నాయి చెత్త బండ్లు. అయితే పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు ఈ చెన్నూరు మున్సిపాలిటీకి 16 చెత్త బండ్లు, 2 ట్రాక్టర్లు, ఓ టాటా ఏస్ బండి, మొత్తం 19 బండ్లు ఇచ్చింది. అప్పటి సంధి చెత్త కొంచెపోయేతానికి ఇయ్యర వాడిర్రు గాని యాళ్లకు సర్వీసింగ్ చేపించి బండ్ల హాలత్ ఎట్లుందో పట్టించుకోలే. ఈగేముంది, 19లా 8 బండ్లు ఖరాబ్ అయ్యి ఇగో ఉలిగడ్డలకు కూడా పనికి రాకుంటాయినాయి. మీద షిప్పలు కూలబడి జర్ర మమ్మలను కొంచెపోయి వాడుకోర్రి అన్నట్లు ఈడిగల పడుతున్నాయి. మరి మూలకు పడి ఎన్నొద్దులైతుందో ఏం పాడో గాని అంత జంగు పట్టి బేరింగులు, బీరింగులు, టైర్లు పురాగా ఖరాబ్ అయినాయి. పురపాలక సంఘం అని రంగులేసిన చెత్త డబ్బాలు అదే చెత్తలగా అయితే మిగిలిన బండ్లతో చెత్త కొంచెపోతుర్రట గాని అవి ఏ మూలకు సాల్తలేవు. దీంతోని పట్నం అంతా ఎక్కడి చెత్త అక్కడనే పేరుకుపోయి గలీజ్ వాసన వస్తుంది. ఇదంతా చూసిన జనాలు యాళ్లకు మున్సిపల్ పన్ను కడతనే ఉంటిమి, ఆమ్దాను కూడా గట్టినే ఉండే, గీ బండ్లు రిపేర్ చేసుకునే సోయలేదా అని గర్వైతుర్రు. మరి ఇప్పటికన్నా సోయకొస్తారో లేదో చూడాలి.
సంగీతానికి చింతకాయలు రాలుతాయి, సంగీతానికి రాళ్ళు కరుగుతాయి, సంగీతానికి పెద్ద పెద్ద గుండగాళ్ళ మనసులు మారుతాయి, సంగీతానికి పశువులు పాలిస్తాయి అని మ్యూజిక్ గురించి చాలా ముచ్చట్లే విన్నాం. అయితే గవన్నీ నిజమో కాదో అటెంక ముచ్చట గాని గా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం సంగీతంతోని ఏకంగా పంటలు పండిస్తుండట ఓ రైతు. మరి గా ముచ్చటిందో మనం కూడా చూసొద్దాం పారి. అదేదో సినిమాల సిద్ధార్థన్న బర్లకు హెడ్ ఫోన్స్ పెట్టి మంచిగా పాటలు వినిపించుకుంటే పాలు విండుతాడు, బర్లు కూడా మైమర్చిపోయి మస్తు పాలిస్తాయి. అగో ఇది కూడా అచ్చం అసొంటి ముచ్చటే గాని ఈ యువ రైతు మాత్రం పంటలు పండిస్తుండు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ రైతన్న పేరు ఆకాష్ చౌరాసియా. వ్యవసాయం చేస్తాడు. అయితే కొన్నేళ్ల కింద వ్యవసాయం చేసుకుంటా ఏసిన షేనుకు ఇగో గీ మైక్ సెట్లు పెట్టి దేవుళ్ల పాటలు భక్తి భజన పాటలు ఇనబెట్టిండట. దాంతో మొదటి కార్ల పంట దిగుబడి అనుకున్న దానికంటే జర్రంతా ఎక్కువ వచ్చిందట. అది చూసి మస్తు పరిశాన్ అయిందట. మరి గా ఈకమతి ఎట్లా పెట్టిండో ఏమో గాని అప్పటి సంది ప్రతి కారుకు ఇదే ఈకమతి చేసుకుంటా వస్తుండు. దీన్ని మ్యూజిక్ థెరపీ అంటారట. అంటే పాటలు వినబెట్టి ఫలితం పొందుడన్నట్లు. అట్లా ఈసారి కూడా తోట మోకను బట్టి పాటలు వినబెడితే దిగుబడి ఇగింత పెరిగింది. దీంతోని గీ ముచ్చట పెద్ద పెద్ద అధికారులకు ఎరకయ్యి ఏంది మ్యూజిక్ థెరపీ, అసలు పాటలు పెట్టి పంట దిగుబడి ఎట్లా పెంచుతుండు అని తెలుసుకుంటానికి అన్నతానికి లైన్లు కడుతుర్రు. అన్న కూడా ఏం చేస్తుండో ఎవరిచ్చే చెప్తుండు అన్నట్లు గీ ముచ్చట ప్రధాని మోడీ సార్కు ఎరకైతే పిలిచి ఓ అవార్డు కూడా ఇచ్చిండు. అయితే గిట్ల భక్తి పాటలు భజన కీర్తనలు ఇనిపించుడుతోని భూమిలో సారం పెరిగి షేనుకు బలం అమాంతం పెరుగుతుందట. మరి గది ఏ పాటి నిజమో మనకైతే తెలియదు గాని పాటలకు పంట దిగుబడి పెరుగుడు అనేది గమ్మత్తే ఉంది. ఏదైతే గాని మ్యూజిక్ థెరపీ చూసి ఇంకెవల్లన్న రైతులు గీకమతి చేస్తారో లేదో చూడాలి. ఇగన్ని చిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ ధనాధన అవి కూడా చూసేరు. ఇంకా ఆమె కొలువుకు నేను ఆసరైతా అని ముంగటపడ్డాడు సంగారెడ్డి పాత ఎమ్మెల్యే జగ్గన్న. సారోల ఇంటామె నిర్మలా మేడము టీజీ పర్సన్ కదా, ఇక పని మీద ఎటో పోదామని బయలుదేరితే స్వయంగా జగ్గన్న స్కూటీ మీద ఎక్కించుకుండు. అటెంక కంది కిసాన్ చెరువుతో పాటు షిమ్మాపూర్ చెరువు దేవుని చెరువుల హాలత్ చూసిర్రు. ఇక అభిమాన నాయకుడు అలా ఇంటామె బండి మీద ముచ్చట్లు పెట్టుకుంటూ పోతుంటే అన్న అభిమానులంతా మురిసి ముప్పందు అయ్యిర్రు. 40 ఏళ్ల కింద మేడము సారు సంగారెడ్డిలో ఇట్లనే తిరిగిర్రాట. అగొగా ముచ్చట మేడం యాద్ చేసుకుని జగ్గన్నకు చెప్పుకొని సంబరపడుతుంటే అభిమానుల సంబరం చిన్నలేదు. హైడ్రా డిఆర్ఎఫ్ ఉద్యోగులు అలా హైడ్రా ఆఫీస్ ముంగట్నే లొల్లికి దిగిర్రు. వాన వరద అని లెక్క చేయకుండా పనిచేస్తే ఇచ్చే జీతంలకించి 5,000 కట్ చేస్తారా? ఇదేం న్యాయం? మాకిచ్చేది తక్కువ జీతం, అది కూడా కోత పెడితే మేము ఎట్లా బతకాలే అని లొల్లి గట్టిగా చేసిర్రు. అయితే గానర్మ కూడా గిట్లనే. అయితే కమిషనర్ రంగనాథ్ సార్ మాట్లాడి అందరికి ఒకటే తీరు జీతం ఇస్తామని స్పెషల్ జీవో కూడా తెచ్చిర్రట. ఆయన కూడా అదే తరీకల కోత పెట్టిర్రట. మీదంగా ఏమన్నా అడిగితే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుర్రు. మాకు కనీసం గౌరవం కూడా లేకుండా పోయింది. ఇసొంటి కొలువు చేసి ఏమిటికి చేయక ఏమిటికి అని అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్న 1,100 మంది ఉద్యోగులు లొలి చేసిర్రు. మరి వీళ్ళ సమస్య ఎట్లా తష్పై చేస్తారో ఏమో చూడాలి. తెలంగాణ మందు మహారాష్ట్రకు దొంగతనంగా తరలిపోతుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి దిక్కున్న ప్రాణహిత నది మీదంగా నాటు పడవల కొంచెపోయి మహారాష్ట్రలో అమ్ముతుర్రట కొందరు పనిమంతులు. అయితే గచ్చిరోలి జిల్లాలో మందు అమ్మొద్దనే రూల్ ఉంది కదా, అగో దాని ఆసరా చేసుకుని కొందరు మందు దుకాణాలోళ్ళు ఈ దొంగ దందాకు పరదా గుంజిర్రట. అట్లా ఈడికెంచి కొంచెపోయి 100 ఊర్లలో అమ్మి సొమ్ము చేసుకుంటా సర్కార్ రూల్స్ కు తూట్లు పెట్టి గల్లా పెట్టే జోరుగా నింపుకుంటుర్రు. అయితే 2 రాష్ట్రాల జిల్లా అధికారులకు లచ్మక్కలు ముడుతున్నాయి కాబట్టే ఈ ముచ్చట్ను ఏ అధికారి పట్టించుకుంటలేడు అని గరమైతుర్రు అక్కడి జనాలు. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.